నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని, పసుపుకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ధర నిర్ణయించే విధంగా చర్యలు చేపట్టాలని, గత ప్రభుత్వం ఉద్యమకారులపై పెట్టిన కేసు రద్దు చేసే విధంగా చూడాలని ప్రొఫెసర్ కోదండరాంకు సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. నిజామాబాద్ వచ్చిన కోదండరామును సిపిఎంఎల్ ప్రజాపంద బృందం సభ్యులు వి ప్రభాకర్, పి రామకృష్ణ, రాష్ట్ర నాయకులు బి దేవారం, కె గంగాధర్, బి మల్లేష్ కలిసి జిల్లాలో ప్రధానమైన సమస్యల పరిష్కారానికి నూతన ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. దానికి ఒక 500 కోట్లు ఇస్తే తిరిగి ఎందుకంటే వరి ధాన్యాన్ని తగ్గించాలని చెప్తున్న నిర్ణయానికి ముందు సహకరిస్తుంది. 1,00,000 ఎకరాలకు సహకరిస్తుంది సార్. అట్లాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా చేసేస్తే జిల్లాలో నిజాం సాగర్ నుంచి మొదలుకొని బాల్కొండ వరకు సాగుండేది. ఇప్పుడు బోధన వరకు అయితే సాగు అవుతుంది సార్. ఈ ఎన్సీఎస్ఎఫ్ఎం నిజామాబాద్ మొత్తం చుట్టుపక్కల సాగు అవుతుంది. దానికి ప్రోత్సాహాలు ఇచ్చేసి అది చేయాల్సిన అవసరం అయితే సార్. అది మొదట అది చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మొత్తం మర్చిపోతుంది. ఇది వాస్తవం సార్. రైతుల్లో కూడా మంచి పేరు వస్తుంది. ఈ 2 ఫ్యాక్టరీకి సంబంధించిన సమస్య సార్. మూడవది ఆర్మూరు ఏదైతే కవిత గారిని ఓడించిన ఉద్యమం ఉందో అది పసుపుకు సంబంధించి సార్. పసుపుకు సంబంధించి పసుపు కేంద్ర ప్రభుత్వం హయాంలో ఉంటుంది. అయితే ప్రధానంగా పసుపు ధర గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు రేటుకు ప్రోత్సాహం ఇచ్చేసింది, బోనస్ ఇచ్చింది పసుపు రేటు. అట్లాగే ఇప్పుడు గవర్నమెంట్ మన ఆంధ్ర గవర్నమెంట్ ఇస్తుంది బోనస్. అట్లా పసుపు ధరకు బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉందనేది మేము తమ ద్వారా దృష్టి తీసుకొస్తున్నాం సార్. అట్లాగే ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఎర్రజొన్నల సమస్య ప్రతి సంవత్సరం యుద్ధం ఉంటుంది. ప్రతి సంవత్సరం రోజు ఉంటుంది ప్రతి సంవత్సరం. అయితే కేసీఆర్ గారు తెలంగాణ మేము అమర నిరాదీక్ష చేసినప్పుడు తను ఒక ప్రతిపక్ష నాయకుడిగా హోదాలో వచ్చి ఎర్రజొన్నలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చాడు. హామీ నెరవేరలేదు పాత ప్రభుత్వంలో. ఇప్పుడు ఆ ఎర్రజొన్నల ఉద్యమంలో ఆ రోజు చేసిన దాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు ప్రధానంగా ఉన్నారు, కుమార చంద్రమోహన్ వీళ్ళంతా కూడా. అందుకని మేమేమంటున్నాం అంటే ఈ ఎర్రజొన్నలు కూడా సమస్యని మేము మెమోరాండం కూడా మేము ఇస్తాము. ఈ సందర్భంగా 2014 నుంచి 2023 వరకు దాదాపు 100 మంది రైతులపైన మహిళలపైన కేసులు నమోదైనాయి. దాదాపు నా మీద 10 పన్నెండు కేసులు తమరికి నెంబర్లతో సహా పంపించారు. అట్లా ఈ ఎర్రగట్ల, ఉప్లూరు తదితర గ్రామాల మహిళల కేసులు ఉన్నాయి సార్. అట్లాగే మా రామకృష్ణ, దేవారాము, మేము